నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు ఆర్కే ద జర్నలిస్ట్. ఆయన సుదీర్ఘకాలం రాజకీయాల్లో, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. ఒకవైపు హోంమంత్రిగా, మరోవైపు రవాణా శాఖ మంత్రులుగా, మరోవైపు రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. ఆయన ఎవరో కాదు, ఆనాటి గత కాలంలో వైద్యులుగా ఉండి తర్వాత కాలంలో రాజకీయాల్లోకి వచ్చి ఒక సుస్థిరమైనటువంటి రాజకీయాల్లో చెరగిన ముద్ర వేసినటువంటి ఒక మహానేత గురించి మైసూరారెడ్డి గారి మాటల్లో ఏపీలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల గురించి ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి మైసూరారెడ్డి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్కి ఇస్తున్నారు, ఆర్కే ద జర్నలిస్ట్ అని నేను పెట్టాను ఈ ఛానల్కి, నా పేరు మీదే. సో నా గురించి ఫస్ట్ 2 మాటల్లో మీరు చెప్పి మనం స్టార్ట్ చేద్దాం సార్. కొత్తగా ఛానల్ పెట్టారు. మీ ఛానల్ 3 పూలు 6 కాయలుగా అభివృద్ధి చెందాలని మనసారా దేవుని కోరుకుంటున్నాను. ఈ జర్నలిజంలో బాగా వికసితం అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక మొదటిగా ఏదైతే సూపర్ 6 అన్నారు, తర్వాత మేనిఫెస్టో వేరు, సూపర్ 6 వేరు, ఎన్నో హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు, ఐ మీన్ ఎన్డీఏ సర్కార్ అంటే కరెక్టేమో ఏపీలో పాలనకి, కాకపోతే సీఎంగా చంద్రబాబు ఎన్డీఏ సర్కార్ పాలన ఎలా నడుస్తుందని మీ అభిప్రాయం? హనీమూన్ పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే ఆయన ఎన్డీఏ తరఫున అది బీజేపీ వాళ్ళు పాల్గొనలేదు, కానీ బట్ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు వీళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అందులో 6 హామీలు ఇచ్చారు. కొన్ని హామీలు అమలు చేస్తున్నారు, ఇంకా కొన్ని హామీలు అమలు చేయాల్సింది ఉంది. మరి ఇప్పుడు ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అప్పులు దగ్గర 7 లక్షల కోట్లేమో ఉన్నట్టు. ఆ అప్పులకు కంతులు కట్టాల్సింది ఉంటుంది, వడ్డీలు కట్టాల్సింది ఉంటుంది. ఇవి పోను పెన్షన్స్, శాలరీస్ ఇవి ఉంటాయి, ఇవి పోవాలా. ఇవన్నీ పోను అభివృద్ధికి, సంక్షేమానికి ఖర్చు పెట్టాలా. అభివృద్ధి అయితే కుంటుపడుతుంది, సంక్షేమానికి ఏదో ఖర్చు పెట్టాల్సింది ఉంటుంది. కొన్ని హామీలు అయితే ఇంకా నెరవేర్చాల్సిన ఉన్నాయి, కొన్ని నెరవేర్చినారు, ఇంకా కొన్ని హామీలు నెరవేర్చాల్సింది. ఏదో పెన్షన్ ఎస్సీ ఎస్టీ బీసీలకి 50 ఏళ్ళకి పెన్షన్ అన్నారు. ఆల్రెడీ పెన్షన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. దానికి సంబంధించి ఒక విధి విధానాలు కూడా ఖరారు చేయలేదు. మరొక వైపు దీన్నే విధంగా చూడాలంటారు? చెప్తున్నాను, బట్ వచ్చి 3 మాసాలు అవుతుంది. కొంత సమయం ఇవ్వాలండి ఎవరికైనా, కానీ 1 సంవత్సర కాలం సమయం ఇవ్వాలా. మరి వాళ్ళు ఫైనాన్షియస్ రెవెన్యూ అనేది అది ఫిక్స్డ్. మామూలుగా ఆంధ్రప్రదేశ్కు రెవెన్యూ వచ్చి దాదాపు 1,30,000 కోట్లు ఎంతో వస్తుండొచ్చు. అంటే 3 సంవత్సరాల వెనుక దీన్ని రెవెన్యూ చెప్తున్నాను. 1,30,000 కోట్లలోనే ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలా. మరి ఆ దినం మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు, ఈ హామీలు ఇచ్చేటప్పుడు ఈ రెవెన్యూ, ఈ అప్పులు సరిపోతాయి. ఎందుకంటే అప్పులు అనేది బడ్జెట్లో వస్తుంటాయి అనుకోండి, కాకపోతే ఏ ఇయర్ ఆ ఇయర్ రావు. 3 సంవత్సరాల వెనుక వస్తుంటాయి. 1 సంవత్సరం బడ్జెట్ అంచనాలు ఉంటాయి, 1 సంవత్సరం రివైజ్డ్ అంచనాలు ఉంటాయి, 1 సంవత్సరం యాక్చువల్ అకౌంట్స్ ఉంటాయి. అంటే 2 సంవత్సరాల వెనుక వస్తుంది అకౌంట్స్. కొంచెం 2 సంవత్సరాల వెనుకే చూస్తే అకౌంట్స్ ఏ విధంగా ఉండేది తెలుస్తుంది. దాన్ని బట్టి రెవెన్యూ ఏమొస్తుంది అని చూసుకొని చెప్పిండాలా. మరి ఇప్పుడు ప్రతి పార్టీలు అండి ఒక చోట, అక్కడే ఆంధ్ర అనే కాదు, అవునండి, ప్రతి చోట కూడా ఎన్నికలు వచ్చినప్పుడు ఈ రెవెన్యూ చూడడం లేదు. రెవెన్యూ చూడకుండా వాళ్ళ పార్టీ హామీలు ఇస్తుంది. ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత యంత్రాంగం అనేది ఒకటి వస్తుంది ఫీల్డ్లోకి. వచ్చినప్పుడు వాళ్ళు రెవెన్యూ చూస్తారు. రెవెన్యూ ఎంత ఉంది, మీరు ఏదైనా హామీ ఇది నెరవేర్చాలన్నప్పుడు హామీకి కావాల్సిన రెవెన్యూ ఉందా లేదా అని అప్పుడు వస్తాయి సమస్యలు. రెవెన్యూ లేనప్పుడు కొన్ని గైడ్ లైన్స్ పెడతారు. గైడ్ లైన్స్ పెడితే ఇవి కొందరికి వస్తాయి, కొందరికి రావు. రానప్పుడు విమర్శలు ఉంటాయి. ఇవన్నీ సమస్యలే. మరి ఎవరు రెవెన్యూ చూసుకొని ఇంత రెవెన్యూ వస్తుంది, ఈ రెవెన్యూ తగ్గట్టు హామీలు ఇస్తున్నామా అని ఆలోచన చేయటం. యాక్చువల్గా జగన్కి సాధ్యమైంది, చంద్రబాబు ఐ మీన్ ఎన్డీఏ సర్కార్, ఏపీలో ఉన్నటువంటి ఎన్డీఏ సర్కార్కి ఎందుకు సాధ్యపడలేదంటారు?
ఇప్పుడు జగన్ వస్తే ఆల్రెడీ అమ్మఒడి పథకానికి డబ్బులు పడేవి, తల్లికి వందనం పేరుతో చెప్పి ఇప్పుడు తల్లికి వందనం ఈ ఇయర్‌కి లేదని చెప్పేశారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్. అది కూడా అసెంబ్లీ సాక్షిగా అనేది అనే మాటని మూటగట్టుకుంది ప్రస్తుత ప్రభుత్వం. అంటే అవి ఆయనకు కూడా లాస్ట్ ఇయర్ వచ్చేసరికి ఆర్థిక భారమే అయినాయి. హ్మ్. ఈ సంవత్సరంకు పెరిగిపోతాయి కదా. హ్మ్. ఈ వీళ్ళు వచ్చేసరికి ఆ రెవెన్యూ అంతే ఉంటుంది, పెరగదు కదా. ఎనార్మస్గా పెరగదు, వీళ్ళు ఊహించినంత పెరగదు. ఈ ఈ ఇచ్చే హామీలకు ఆ రెవెన్యూ సరిపోవాలా, అందువల్ల ఆ ఇబ్బందులు వస్తుంటాయి. సార్ మీ మాటలోనే విన్నాం 7 లక్షల కోట్లు సుమారుగా అప్పులు చేశారని. జగన్‌కి దొరికినటువంటి అప్పులు, ఆ సేకరణ ఈ ఎన్డీఏ సర్కార్‌కి చంద్రబాబు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వానికి ఎందుకు దొరకటం లేదు అప్పు? అంటే అప్పు ఇష్ట ప్రకారం రాదు. హ్మ్. అది అప్పుకు కూడా కేంద్రం ఎఫ్ఆర్‌బిఎం పరిధులు ఇవన్నీ ఉంటాయండి. యాక్ట్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. వారు చేసిన అప్పు ఇప్పుడు తీర్చే పనిలో ఉంటుంది కాబట్టి అవి తీర్చి మళ్ళా అప్పులు అని అంటే కనుక కండిషన్స్ వస్తాయి కదా. అంతే అంటారు. అది సహజం. అది సార్ విజయవాడ మొన్న చూసుకుంటే కనుక బుడమేరు ఇది ఒక మ్యాన్ మేడ్ విపత్తు కింద జగన్ అంటున్నారు ఆయన. అది ఎంతవరకు మీరు దీన్ని సమర్థిస్తారా? ఆ వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తారు? అంటే ఇది చంద్రబాబువే ఇది నిర్లక్ష్యం వల్లే ఈ బుడమేరు వాగు ఇలా పొంగి విజయవాడ నగరాన్ని చుట్టేసింది అనేది జగన్ వాదన. ఇప్పుడు ఆయన వచ్చింది 3 మాసాలు అయింది. ఆయన బుడమేరకు చేయగలిగేది ఏమీ లేదు. అది వాగే ఉంది. కాకపోతే గతంలో ఈ బుడమేరు నష్ట నివారణకు కొన్ని చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు చర్యలు చేపట్టడం. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాటిని రద్దు చేశారు. అయితే వరదలు రాలేదు కాబట్టి అప్పుడు కనపడలేదు. 5 ఏళ్లలో ఇవి వరదలు వచ్చినాయి కాబట్టి అది కనపడుతుంది దాని ప్రభావం. కాబట్టి చంద్రబాబు నాయుడు వల్లనే అది ఎట్లా జరుగుతుంది, జరిగేదానికి అవకాశం లేదు కదా. 3 నెలల్లో ఏం చేస్తాడో చంద్రబాబు నాయుడు. కానీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఆరోపణ చేస్తుండేది ఏమిటానంటే, మేము చేపట్టిన పనులు నువ్వు చేసి కంటిన్యూ చేసి ఉండింటే ఈ దినం ఈ పరిస్థితి వచ్చేది కాదు, నువ్వు నిలుపుదల చేయడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది అని తెలుగుదేశం విమర్శిస్తుంది. ఎందుకు అంటే ఆయనే కారణం అనే దానికి 3 మాసాల్లో ఆయన చేయగలిగేది ఏముంది? ఒకవేళ నీళ్ళు వచ్చినాక గేట్లు ఎత్తాల్సిందే, గేట్లు ఎత్తారు, అది కృష్ణా నదిలోకి పోతాయి. అది గతంలో సర్కారు ఉన్నప్పుడు ఏమి జరగలేదు అనేది వీళ్ళ వాదన. సార్ రాజకీయ పరంగా చూసుకుంటే అంటే ఆయన 5 ఏళ్ళు పరిపాలన సాగించారు జగన్మోహన్ రెడ్డి. కేవలం ఒకే 1 కోటి ప్రకటించి చేతులు దులుపుకున్నారనే మాటను కూడా జగన్ మూటగట్టుకున్నారు. ఏంటి 5 ఏళ్ళు పరిపాలన సాగించినటువంటి జగన్కి ప్రజల కష్టాలు అవే తెలుసా అనేది చాలామంది మీ బోటు వాళ్ళు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఏ రకంగా చూస్తారు ఆయన ఇచ్చినటువంటి సాయాన్ని? మరొక వైపు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన ఈ మధ్యనే రాజకీయాల్లోకి వచ్చారు, తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ఆ రోజు జనసేన పార్టీ పెట్టిన టైంలోనే కౌలు రైతులకి ₹1,00,000 చొప్పున ఆయన సాయాన్ని కూడా ప్రకటించారు. ఆయన ప్రజాప్రతినిధిగా కూడా లేరు. ఆయన చేసిన సాయాన్ని, జగన్ విధించినటువంటి ₹1 కోటి సాయాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? వరదలకు ₹1 సాయం అంటే ఇది మనసు దాతృత్వాన్ని బట్టి ఉంటుంది. దాతృత్వం అనే దానికి కొలబద్ద ఉండదు, విచక్షణ ఉండదు. అది వాళ్ళ యొక్క దాతృత్వ గుణాన్ని బట్టి ఉంటుంది. ఆయన మరి వరదలకు విరాళము ఆయన ప్రభుత్వానికి ఇవ్వచ్చు, లేదు ప్రభుత్వానికి ఎందుకంటే ఇష్టం లేకపోయింది సొంతంగా పార్టీ తరఫున ఇంత ఖర్చు పెట్టచ్చులేండి. అంటే ఏమైనా అన్నాలు కానీ, వస్త్రాలు కానీ, పాత్రలు కానీ, ఏ ఒకటి అక్కడ వరద బాధితులకు ఏం అవసరాలు ఉంటాయో ఆ అవసరాలను బట్టి అటువంటిది సాయం చేసి ఉండొచ్చు. పార్టీ యంత్రాంగం అనేది ఉంది కాబట్టి శ్రేణులు కూడా సహాయ కార్యక్రమాల్లో దింపొచ్చు. ఎక్కడ కూడా ఒక పిలుపునివ్వలేదు ఆయన. ఆ డబ్బు కూడా ఖర్చు పెట్టచ్చు. మరి ఏమి అంటే ఆయన కోటిచ్చేదానికి ఆయన దాతృత్వ గుణము. అది పవన్ కళ్యాణ్ గారు 6 కోట్లు ఇచ్చినారు అని అంటే ఆయన యొక్క వ్యక్తిత్వం అది ఆధారం.
అది వ్యక్తిత్వాన్ని బట్టి ఆధారపడి ఉండేది కానీ కొలబద్ద అయితే ఉండదు. నువ్వు ఇంత ఇవ్వాలా అనేది ఎవరు కూడా చెప్పలేదు. విరాళాలకి కొలబద్ద అనేది ఏమీ కొలబద్ద లేదు. ఉండదు. అది కానీ వాళ్ళ 5 ఏళ్ళు దాంట్లో పరిపాలించిన ఒక ఉండొచ్చు. నేతకి ప్రజల కష్టాలు ఖచ్చితంగా తెలుసుంటుంది. సో ₹1,00,00,000 విదల్చడం అనేది ఇప్పుడు ప్రస్తుతం ఆయన పైన ఉన్నటువంటి ప్రధానంగా అదే వస్తున్నటువంటి విమర్శ. ఆయన గుణాన్ని బట్టి ఉంటుంది కానీ దానికి కొలవద్దు అనేది ఏముంది. అదేలే. నేను కోటి ఇచ్చినాను కదా అని అంటారు. అది అతని దాన గుణము. ఇది పవన్ కళ్యాణ్ గారు దాన గుణము. ఆయన 6 కోట్లు ఇచ్చినారు. ఈయన 5 సంవత్సరాలు పరిపాలించడం అయితేనేమి ఉండిన ₹1,00,00,000 ఇవ్వడం అని అంటే ఆయన ఇష్టం బట్టి ఉంటుంది. మనం ఇంత ఇవ్వు అని ఇది కొలబద్ద. ఆయన 5 ఏళ్ళు చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి ఇంత ఇవ్వాలనేది కొలబద్ద. ఓకే. యాక్చువల్గా ఆయన ఈ పాటికే లండన్ టూర్లో ఉండాల్సింది. పాస్పోర్ట్ ఇష్యూ వల్ల ఆయన ఇక్కడే ఏపీలోనే ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ మధ్య బెంగళూరు వెళ్తున్నారు. బెంగళూరు ఏదో ఎందుకు వెళ్తున్నారు అంటే బ్లాక్ మనీ దాచుకోవడానికి అనేది టీడీపీ ఆరోపిస్తోంది. మీ మాటల్లో ఏం చెప్తారు? అంటే అతను తాడేపల్లిగూడెంలో ఇల్లు ఉంది, తాడేపల్లిలో, బెంగళూరులో కూడా ఆయనకు ఇల్లు రిసార్ట్స్ ఉన్నాయి. అక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో ఎందుకంటే తల్లికి ఒక ఇండ్లు వచ్చింది, షర్మిల గారికి ఒక ఇండ్లు వచ్చింది, ఈయనకు ఒక ఇండ్లు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. షర్మిల గారు తల్లి కూడా దాదాపు కూతురికే మద్దతు ప్రకటించినారు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఒకరు ఈయనేమో వైఎస్ఆర్సీపీ, వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీ. కొంచెం అసౌకర్యంగా ఉండొచ్చునండి ఎవరికైనా. ఆ కారణాల వల్ల ఉంటుంది అనుకుంటా బహుశా. అందువల్ల ఏదైనా అవసరాలు ఉన్నప్పుడు బెంగళూరు పోతుండొచ్చు, లేకపోతే తాడేపల్లిగూడెంలో ఉండొచ్చు. హైదరాబాద్లో ఎందుకు ఉండడం లేదు అనే ప్రశ్నే అనుకుంటా ఆల్మోస్ట్ మీది. అది ఆ ఇంట్లో 3 భాగాలుగా ఉంది. లోటస్ పాండ్లో ఉన్నాయి. ఒకటేమో తల్లికి పోయింది, ఒకటి జగన్కి వచ్చింది, ఒకటి షర్మిలమ్మ గారికి వచ్చింది. వాళ్ళిద్దరు ఉన్నప్పుడు అలా ఉండడం కొంచెం అసౌకర్యంగా ఉంటుంది రాజకీయపరంగానే. కాంగ్రెస్ ఆహ్వానించింది జగన్మోహన్ రెడ్డిని. కానీ కాంగ్రెస్ ఆ యొక్క ఏదైతే ఉందో ఆ ఆఫర్ని తిరస్కరించారు జగన్మోహన్ రెడ్డి అనేది ప్రధానంగా నడుస్తున్నటువంటి మాట. ఎందుకంటే కాంగ్రెస్ రథసారథిగా మీరు బాధ్యతలు చేపట్టండి, చెల్లెలు షర్మిలని రాజ్యసభకు పంపించే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉందనే వార్త కొందరు నోట వినిపిస్తోంది. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఒకవేళ వస్తే ఆఫర్ వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి పరిస్థితి మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందా? కాదు, వచ్చినట్టు ఎక్కడ నేను చూడలేదు, వార్తలు అయితే చూడలేదు. ఇది ప్రధానంగా ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి తెర వెనుక జరిగే వార్తలు. కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ నేను ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించినది కాంగ్రెస్ పార్టీ, ఆయన తిరస్కరించినారు అనేది అదైతే రాలేదు, నేను చూడలేదు, వినలేదు. ఎందుకంటే అది జరిగే అవకాశం లేదంటారా? లేదు. అప్పుడు గతంలోనే ఆయన తండ్రి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు, ముఖ్యమంత్రి కావటం జరిగింది. ఈ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారిని కలిశారు. కలిసినప్పుడు వారు మరి ఈయన ఏం రిక్వెస్ట్ చేసినారో, ఆమె అప్పుడు వయసు కాదనో లేక ఇది సమయం కాదనో ఆమె అంత అంగీకరించినట్లే మళ్ళీ ముఖ్యమంత్రిని చేసేదానికి వాళ్ళ నాయన స్థానం. దానికి ఆయన కొంచెం ధిక్కరించే వచ్చినాడు. అప్పుడు ఆ రోజు అదే విషయానికి వస్తే సోనియా గాంధీని కొంచెం ధిక్కారపు ధోరణి, అవునండి, ధిక్కారపు ధోరణితోనే బయటకు వచ్చేసినారు. కాబట్టి అప్పటి నుంచి వాళ్ళు కూడా ఈయన గురించి పట్టించుకోలేదు. ఇక్కడ పార్టీ పెట్టుకోవడం అయితేనేమి, తిరగడం అయితేనేమి జరిగింది. దానివల్ల వాళ్ళకు నష్టం జరిగింది. నష్టం జరిగినా కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన్ను ఆహ్వానించుతారని నేను అనుకోవటం. ఎందుకంటే ఆమె ముందరే జరిగింది కాబట్టి. ఇంకొక ఏ నాయకుడి ముందున్నో ఎక్కడో జరిగింటే కనుక సోనియా గాంధీ గారు పట్టించుకోకపోవచ్చు. ఆమె ఎదురుగానే జరిగింది కాబట్టి పెద్ద ఆలోచన చేయకపోవచ్చు. అందులోనూ ఇప్పుడు పిసిసి అధ్యక్షులుగా షర్మిల గారే ఉన్నారు. ఆమెను తీసేసి ఈయనగా ఆహ్వానించి పార్టీని మెర్జ్ చేయాలి. అది వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్లో మెర్జ్ చేయాలి. అది జరిగే పని కాదండి. ఎందుకంటే ఆయన కూడా అంత ఇష్టపడకపోవచ్చు. వైఎస్ఆర్సీపీ డిస్మాంటిల్ చేసి కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేస్తారని అనుకోవటం లేదు. కాకపోతే ఇక్కడ ఏం సమస్య ఉంది అని అంటే,
వైఎస్ఆర్సీపీకి ఉన్న ఓట్ బ్యాంకు 40% దాదాపు కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకే. అవును. ఎందుకంటే దళితులు వాళ్ళు జనరల్గా దేశం అంతా కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకే ఉన్నారు. మైనారిటీ ఓట్లు వాళ్ళు కూడా కాంగ్రెస్కే ఉన్నారు దేశం మొత్తం మీద, అవునండి. అవును. ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ తప్పనించి. ఆంధ్రప్రదేశ్లో ఆ రెండు వర్గాలు కూడా కొంచెం వైఎస్ఆర్సీపీకే అనుకూలంగా ఉన్నాయి. ఎందుకు అని అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా లేదు. కొంచెం నిన్నమ్మన్నటి వరకు ఈ పార్టీ మనుగడ కూడా సాగిస్తుందా లేదా అనే పరిస్థితి. ఏంటంటే ఈ కారణాలు వేరైనా కానీ రాష్ట్రాన్ని విభజించినప్పుడు సోనియా గాంధీ కారణం కదా అనే ఒక ఇది, దాంతో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో కాంగ్రెస్ కంటే కొంచెం వ్యతిరేక భావం రావడము, అప్పుడే ఈయన పార్టీ పెట్టుకోవడంతో ఆ కాంగ్రెస్ వైపు ముగ్గినారు, వైఎస్ఆర్సీపీ వైపు, తెలుగుదేశం వైపు. ఇప్పుడు ఏమవుతుంది అంటే కాంగ్రెస్ కొంచెం పుంజుకున్నది. మొన్న ఏదో పోటీ పెట్టినారు, ఓడిపోవచ్చు, పుంజుకున్నది కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈయనకు కూడా సరిగా రిజల్ట్ రాలేదు కదా, వైఎస్ఆర్సీపీ కూడా 11 సీట్లు రావటంతో ఓట్ బ్యాంక్ మళ్ళింది అనుకోండి మళ్ళీ కాంగ్రెస్ వైపు, అప్పుడు వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికర పరిస్థితి. ఇప్పటికి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మా 40% ఓట్ షేర్ ఎక్కడికి పోలేదు, అది అక్కడే ఉందనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. కేవలం కూటమిగా వచ్చి మమ్మల్ని ఓడించారు తప్ప మేము సింహం సింగిల్గానే వచ్చాం, అందువల్ల ఓడిపోయాం అనేది ప్రధానంగా జగన్ చెప్తున్నటువంటి మాట. సో 40% ఓట్ బ్యాంక్ అనేది మీరు అన్నట్టుగా కాంగ్రెస్ శ్రేణులే వైఎస్ఆర్సీపీకి ఉన్నారు అని అంటున్నారు. రేపటి రోజున అంటే 2029 ఎలక్షన్స్కి ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మ్ అయ్యే అవకాశం ఉందంటారు, వాళ్ళ మనసులు చేంజ్ అయ్యే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు పార్టీ ఆర్గనైజేషన్ ఏ విధంగా పనిచేస్తుంది, కాంగ్రెస్ పుంజుకోవాలనే ప్రయత్నం చేసి కాంగ్రెస్ సమిష్టిగా కృషి చేసుకున్నారనుకోండి, ఇప్పుడు ఒక సంకట పరిస్థితి. అవునండి. అవును. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక సంకట పరిస్థితి. ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది, ప్రతిపక్షంలో వైఎస్ఆర్సీపీ ఉంది, కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ బలంగా పనిచేసుకున్నప్పుడు ఆ ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అయింది అనుకోండి, అది వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికర పరిస్థితి అంటాను. ఇబ్బందికర పరిస్థితి అదే షిఫ్ట్ అవుతే అది పార్టీ పని విధానం మీద, వాళ్ళు తీసుకుపోయే కార్యక్రమాల మీద ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ తీసుకుపోయే కార్యక్రమాల మీద ఆ పార్టీలో ఉండే నాయకులు సమిష్టిగా ఎంత మేరకు పనిచేస్తారు, ఆ కార్యక్రమాలు ఎంత మేరకు తీసుకుపోతారు, దాన్ని బట్టి ఉంటుంది. ఎమ్మెల్సీలు మరోవైపు రాజ్యసభ సభ్యులు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ నుంచి ఇందులోకి వలస వచ్చినటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఆ 11 మంది జగన్మోహన్ రెడ్డిని తీసేస్తే మిగతా 10 మంది విషయానికి వస్తే కనుక అంటే చంద్రబాబు గేట్లు తెరవలేదా అంటే అవసరం లేదనుకుని చంద్రబాబు భావించిన మూలాన్ని ఎవరు ఇక్కడి నుంచి కదలటం లేదా వైఎస్ఆర్సీపీ నుంచి? అంటే ఇప్పుడు ఆ వచ్చిన ఎమ్మెల్యేలు ఈయనకు దగ్గర మనుషులు, అది వాళ్ళు అంత తొందరగా ఆయన వదిలిపెట్టిపోతారని నేను అనుకోవడం లేదు. అందులో వాళ్ళకి తెలుగు ఎన్డీఏ కూటమికి అంటే బీజేపీ ఉందనుకోండి, అందులో భాగంగా జనసేన ఉంది, తెలుగుదేశం ఉన్నారు, వాళ్ళకు కావాల్సినంత మెజారిటీ వచ్చింది కదా. అంత మెజారిటీలో ఇంకా ఈ 11 మంది ఎమ్మెల్యేలు పెద్ద అవసరం కూడా లేదు. రెండోది వీళ్ళు వచ్చిన 11 మంది చాలా దగ్గరగా ఉన్న వ్యక్తులు జగన్, అందువల్ల వాళ్ళు గెట్లు తెరవకపోవచ్చు, వీళ్ళు ఆలోచించకపోవచ్చు. ఇప్పుడు యాక్చువల్గా కేంద్రంలో ప్రభుత్వానికి అనుకున్నంత బీజేపీకి రాలేదు కాబట్టి ఇటు బీహార్ నుంచి నితీష్ కుమార్ కావచ్చు, ఏపీ నుంచి చంద్రబాబు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి మిత్రపక్షాల బృందం కావచ్చు మద్దతు ఇచ్చారు కాబట్టి ఆ మేరకి ఎక్కడా కూడా ప్రధాని మోదీని కానీ కేంద్ర మంత్రులు కానీ డిమాండ్ చేసి ఆంధ్రాకి మరి ముఖ్యంగా రాష్ట్రానికి నిధులు రప్పించడంలో విఫలం అవుతున్నారు అనే మాట ప్రధానంగా ఉంది. అంటే ఈ మామూలుగా చాలామంది కేంద్రానికి మద్దతు ఇస్తున్నారు, అక్కడుండే ప్రభుత్వం వీరి పార్లమెంట్ సభ్యుల మీద ఆధారపడి ఉంది అనేది ఉంది. కానీ వాళ్ళ చేతులు కూడా కట్టేసింది. ఎందుకంటే పన్నుల వాటా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం పన్నులు వసూలు చేస్తుంది కదా, 3 రకాల పన్నులు వసూలు చేస్తుంది. ఒకటి ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత కస్టమ్స్ డ్యూటీ, జనరల్ జిఎస్టీ వసూలు చేస్తారు. ఈ ట్యాక్స్ల రూపైన
ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా, ఆ ఆదాయంలో గతంలో 39% ఉండేది, ఇప్పుడు 41% ఉమ్, పక్కకు తీస్తారు. ఇంకా ఇప్పుడు రాష్ట్రాలు అట్ ప్రజెంట్ 50% ఇవ్వాలా 50% ఇవ్వాలా అని డిమాండ్ చూసింటారు. ఉమ్, కానీ ఇప్పుడైతే వాళ్ళు ఇస్తానేది 41% నిధులను పక్కకు తీస్తారు. ఉమ్, పక్కకు తీసినాక ఫైనాన్స్ కమిషన్ ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి. ఉమ్, గాడ్గిల్ ఫార్ములా అనేది మోడిఫైడ్ గాడ్గిల్ ఫార్ములా ఆ, అని అంటే ఎక్కువ దానికి పాపులేషన్కు ఆ, పాయింట్లు ఎక్కువ ఉంటాయి. ఉమ్, తర్వాత వెనుకబడినతనానికి కొంత పాయింట్లు, అవి చూసి వాళ్ళు ఫైనాన్స్ కమిషన్ ఆ పన్నుల వాటాను నిర్ణయించుతారు. ఉమ్, అదే కదా సౌత్ ఇండియాలో కొంచెం తగాదా ఉంది. అవునండి. ఎందుకని అంటే పాపులేషన్ కంట్రోల్ సక్రమంగా అమలు చేశారు అదేలేండి. సౌత్ ఇండియాలో. ఉమ్, అందువల్ల పాపులేషన్ పెరుగుదల లేదు కాబట్టి, జనాభా తక్కువ ఉంది కాబట్టి మనకు మీరు పాపులేషన్ యా డిస్టిక్కు ఎక్కువ పాయింట్లు ఇస్తున్నారు కాబట్టి దానివల్ల మాకు కేంద్రంలో పన్నుల వాటలో రావాల్సింది తక్కువ వస్తున్నాయని చెప్పి దక్షిణాది రాష్ట్రాల్లో ఒక విమర్శ ఉంది. ఉమ్, అది ఆ ఫార్ములా ప్రకారమే ఇవ్వగలుగుతారు పన్నులు. ఇంకా పోతే గ్రాంట్ ఇన్ ఎయిడ్ కూడా అది కూడా ఒక పద్ధతి ప్రకారమే వస్తుంది. కాకపోతే ఒక 500 1000 కోట్లు ఎక్స్ట్రా వాళ్ళకి అనుకూలమైన రాష్ట్రాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఎక్స్ట్రా ఇవ్వచ్చు. ఇంకా మూడోది వచ్చి పథకాలు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఉన్నాయి. ఉమ్, కొన్ని పథకాలకు 80% కేంద్రం నిధులు ఇస్తారు, 20% రాష్ట్రం నిధులు ఇస్తారు. కొన్ని పథకాలకు కేంద్రం 60% ఇస్తారు, రాష్ట్రం 40% నిధులు. ఉమ్, కొన్ని పథకాలు ఉన్నాయి. అవునండి. ఆ పథకాల్లో కొంత విచక్షణ చూపించేదానికి అవకాశం ఉంది. ఆ పథకాలు వాళ్ళకు అనుకూలమైన రాష్ట్రాలకు ఆ పథకాల్లో ఎక్కువగా నిధులు కేటాయించవచ్చు. ఇష్ట ప్రకారం చేసేదానికి లేదు. ఇదేదో ఈ రాష్ట్రం నుంచి సపోర్ట్ చేస్తున్నాము తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళకు మనం ఎక్కువ ఇవ్వాలా అనేదానికి కొన్ని పథకాలు కొన్ని ఏంటన్నా ఉంటాయి స్పెషల్గా ఇచ్చేటి, అటువంటివి ఏమన్నా అడిగి తెచ్చుకోవచ్చు. కానీ ఒకటే తూరి నిధులు వస్తాయి అనేది అది ఒక ప్రజల్లో నానుడి, కానీ అవి ఒక పద్ధతుల ప్రకారం వస్తుంటాయి. అదేలేండి. అది తెలియని వాళ్ళు మాట్లాడేది, తెలిసిన వాళ్ళు అది ఎవరు మాట్లాడేది. టీడీపీ జనసేన ఎంపీలతో కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రధాని మోదీ ఖచ్చితంగా ప్రత్యేక హోదా అనేది మాట్లాడాల్సింది, ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు మాట్లాడాల్సింది అనేది వైఎస్ఆర్సీపీ చెప్తున్నటువంటి మాట. నిజంగా ప్రత్యేక హోదా అంశం ఇంకా బతికే ఉందంటారా? అది ఎక్కడ ఉందిలేండి. ప్రత్యేక హోదా అనేది అది కష్టం. ఆ ప్రత్యేక హోదా ఏదో కొన్ని బార్డర్ రాష్ట్రాలు ఉన్నాయి కదా, అదే బార్డర్లో ఉండే రాష్ట్రాలు, రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, వాళ్ళకు వాళ్ళకు కొంత అప్పీజ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే అవతల పక్క ఇతర కంట్రీలు ఉంటాయి, ఉన్నప్పుడు వాళ్ళు అటువైపు చూడకుండా భారతదేశం వైపు మొగ్గేదానికి అనుకూలంగా ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది పెట్టినారు. అవి ఇప్పుడు అయిపోయిన రాష్ట్రాలకు తీసేస్తున్నారు, మళ్ళీ కొత్తగా ఎక్స్టెండ్ చేయడం లేదు, కొత్త రాష్ట్రాలను తీసుకోవడం లేదు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే గైడ్ లైన్స్లోకి రాదు. ఒకటి ఆ దినం వెంకయ్య నాయుడు గారు పార్టీ తరఫున మాట్లాడేటప్పుడు డిమాండ్ చేశారు. బిల్లు మీద చర్చ జరిగేటప్పుడు డిమాండ్ చేశారు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే 5 years కాదు 10 years ఇవ్వాలా అని డిమాండ్ చేశారు. ఆ ప్రధానమంత్రి హామీ అయితే ఇచ్చినాడు, రాజ్యసభలో హామీ ఇచ్చినాడు, అవి బిల్లులో కానీ ఎక్కడ పెట్టలేదు. అంటే ఓ రకంగా చెప్పాలంటే ప్రత్యేక హోదా పేరు చెప్పి జనాలు మోసం చేయడమే కదండి. అంటే సభా సాక్షిగా అది కూడా నేను అంత మోసం అనేది లేదు. ఈయన అడిగారు, ఆయన కూడా ఆ బిల్లు పాస్ చేసుకోవాలని తొందరలో ఉన్నారు. ఎందుకంటే సోనియా గాంధీ గారు నేను ప్రత్యేక రాష్ట్రం ఇస్తాను, నేను మాట ఇచ్చినా ఆమె ఎక్కడ మాట ఇచ్చిందో ఎవరికి తెలియదు. నేను మాట ఇచ్చినా అని చెప్పి ఆమె రాష్ట్రాన్ని డివిజన్ చేసేదానికి సంసిద్ధమైంది కాబట్టి ఆ బిల్లును ఏదో ఒక విధంగా ప్రధానమంత్రి కూడా పాస్ చేయించుకోవాలి. సరేనని ఆయన చూద్దామని హామీ ఇచ్చాడు, కానీ హామీని చట్టబద్ధత అయితే ఏం లేదు. హామీ అయితే ఏం లేదు. ఓవరాల్గా చెప్పాలంటే అది చట్టబద్ధత అయితే లేదు, ముగిసిన అధ్యాయంగా గైడ్ లైన్స్ లేకి రాదు. అది వస్తాదని ఎవరూ అనుకోలేదు. అయితే ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమే, అంతే, పేరుకే మనం మాట్లాడుకోవడం అంతే తప్ప నుంచి అది ఊరికి పత్రికల్లో ఒకరికొకరు విమర్శ చేసుకునే దానికి రాజకీయంగా పనికొచ్చేది ఒక అంశం అంతే.
విమర్శలకి ప్రతి విమర్శలకి. మరోవైపు అండి ఇప్పుడు షర్మిల టార్గెట్ ఎటువైపు ఉందని అంటారు? ఇప్పుడు ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని గట్టిగా అంటే ఆవిడ స్వరం వినిపిస్తున్నారు ఏపీసీసీ చీఫ్‌గా. కాకపోతే తన అన్నగారిని టార్గెట్ చేస్తున్నట్టుగా పర్టిక్యులర్‌గా మాటల్లో అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఏ విధంగా చూడాలి? అంటే అది ఆమె ఇప్పుడు సొంత విధానం కిందకి తీసుకునేదానికి లేదు ఆ! కదా. ఆమె ఢిల్లీ కాంగ్రెస్ నుంచి. పార్టీ హ్మ్. పిసిసి అధ్యక్షులుగా ఉంది. హ్మ్. కాంగ్రెస్ పార్టీ తరపున మాట్లాడాలా. హ్మ్. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రభుత్వాన్ని విమర్శించొచ్చు. తర్వాత వైఎస్ఆర్సీపీని విమర్శించొచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వంలో చేసిన తప్పులు, ఒప్పులు మాట్లాడితేనే కదా ఆ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అవుతేనే షిఫ్ట్. కాంగ్రెస్ పార్టీ బలం ఓహ్! పొందుతున్నది. ఆ రకంగా ఆ వ్యూహాత్మకంగా వెళ్తున్నారేమో. ఆ విధానంలో ఒక పద్ధతి అమలు చేస్తుండొచ్చు. సో, ఇదంతా వైఎస్ఆర్‌సీపీకి ఉండే క్యాడర్‌ని మొత్తం తన వైపు తిప్పుకునే ప్రయత్నం అయితే అంటే ఆ చేస్తున్నారు. ఓట్ బ్యాంక్ అదే చెప్తున్నాను కదా, అదేలెండి. నేను గత ఖచ్చితంగా. ముందర కూడా చెప్పాను కదా. హ్మ్. వైఎస్ఆర్సీపీకి ఉన్న ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్. కాంగ్రెస్ అవును. ఆ ఓట్ బ్యాంక్‌ని అట్రాక్ట్ చేయాలంటే ఇటు ప్రభుత్వాన్ని విమర్శించొచ్చు, ఇటు వైఎస్ఆర్సీపీని గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల గురించి విమర్శించి ఆ ఓట్ బ్యాంక్‌ని వస్తేనే సంపాదించుకుంటేనే కాంగ్రెస్ పార్టీ బలపడేది. యాహ్! అదే అందులో భాగంగానే ఒక స్ట్రాటజీగానే మాట్లాడుతుండొచ్చు. సార్ మీరు సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లోనే పనిచేశారు. దాదాపుగా 25 సంవత్సరాలు పైమాటే అనుకుంటా. ఆల్రెడీ రవాణా శాఖ మంత్రిగా, హోంమంత్రిగా కూడా పనిచేశారు. టీడీపీలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ 3 వేదికల్ని మీరు పంచుకున్నారు రాజకీయాల్లో. సో, కాంగ్రెస్ చీఫ్‌గా, రాష్ట్ర చీఫ్‌గా షర్మిల ఎంతవరకు న్యాయం చేయగలుగుతుంది? ఒక ఆడ ఆహ్, ఆడామెగా, ఆవిడ ఒక లేడీగా, ఆవిడ మహిళగా. మహిళగా. అంటే అది మహిళ అంటే గతంలో ఇందిరాగాంధీ గారు మహిళ. హ్మ్. ప్రధానమంత్రిగానే దేశాన్నే నడిపించున్నారు కదా. హ్మ్. అది మహిళగా మనం చూడాల్సిన అవసరం లేదు. హ్మ్. ఆమె ఎంతవరకు పాత తరం నాయకులు ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీలో. ఇంకా రాష్ట్రం విభజన అయిన తర్వాత కొంచెం కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడదీసినారని చెప్పి కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. హ్మ్. మొదటి ఎన్నికలో మళ్ళీ రెండో ఎన్నికలో కొంత తగ్గింది. ఇప్పుడు అంత వ్యతిరేకత లేదులేండి. ఎందుకంటే అది పాతబడిపోయింది, సమసిపోయింది ఆ సమస్య. హ్మ్. ఇప్పుడు ఆమె నాయకులను కలుపుకొని ఏ మేరకు ముందుకు తీసుకుపోగలదు కార్యక్రమాలు తీసుకుపోయి ఆ ఓట్ బ్యాంక్ని ఇంప్రూవ్ చేసుకోగలదు అనేది చూడాలి. సార్ ఇప్పుడు ప్రధానంగా ఏపీకి సంబంధించి ఇచ్చిన హామీల అమలు కంటే ప్రధానంగా ఉన్నటువంటి చంద్రబాబు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి టార్గెట్స్ 2. ఒకటి పోలవరం, 2 అమరావతి. దీనికి సంబంధించి మొన్న 15,000 కోట్లు కేంద్రం అప్పుగా ఇప్పించిందని తర్వాత వచ్చిన కథనాలు కానీ, ఆ బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టి నిర్మలా సీతారామన్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా చేసేసారు. ఇవన్నీ పక్కన పెడితే సార్ యాక్చువల్గా అది సాధ్యపడుతుందా? అమరావతి నిర్మాణం కావచ్చు, పోలవరం నిర్మాణం కావచ్చు. ఇప్పుడు పోలవరం అయితే నిర్మాణం చేసి తీరాల్సిందే. ఎందుకంటే పోలవరం చేస్తే కానీ ఇవి ఆ నీళ్లు ఆదా అయిన నీరు 35% ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. అవునండి. ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ అనుకోండి ఒరిజినల్ ఉమ్మడి రాష్ట్రానికి 35%, 45 పై రాష్ట్రాలకు. అవునండి. ఇప్పుడు తెలంగాణ కూడా అందులో కొంత అడిగే అవకాశం ఉంది. 35 షేర్లో చూసినప్పుడు రాయలసీమకు నీళ్లు కేటాయించాలా అని అంటే అందులో ఏముంది అంటే ట్రిబ్యునల్ అవార్డులో ఏముంది అని అంటే అప్పర్ రీచెస్ ఆఫ్ నాగార్జున సాగర్ అనేది. అప్పర్ రీచెస్ ఆఫ్ నాగార్జున సాగర్ అంటే శ్రీశైలమే వచ్చింది. ఆ నీటిని ఇంకా కొంత ఆదా చేసుకున్న నీటిని రాయలసీమ ప్రాజెక్టులకు చూపించాల్సింది ఉంటుంది. ఇప్పుడైతే రాయలసీమలో కొన్ని ప్రాజెక్టు గాలేరు నగరి అనుకోండి, తెలుగు గంగ అనుకోండి, ఇటువంటి ప్రాజెక్టులు తీసుకున్న ఆంధ్రీనివా కానీ ప్రాజెక్టు తీసుకున్న దాని నీటి కేటాయింపులు ఇచ్చేదానికి ప్రభుత్వం ఒక జీవో ఇవ్వాలా. ఆ జీవో ఇవ్వాలంటే అదనపు నీటిని చూపించాలా. కొంత ఈ గోదావరి డైవర్షన్ వాటర్ కొంత మేము సేవింగ్ చేసుకున్నామని అటువంటి వాటర్ నుంచి వాటికి చూపిస్తేనే రేపు పొద్దున నీళ్లు ఇచ్చేదానికి అవకాశం. ఇక్కడ పోలవరం నిర్మాణం విషయానికి వస్తే గనక 7 ఎస్టిమేషన్ కాస్ట్ పెరుగుతుంది డెఫినెట్గా. మళ్ళీ కేంద్రం నుంచి నిధులు రప్పించుకోవడంలో మళ్ళీ వీళ్ళు సక్సెస్ కావాలి. మళ్ళీ వాతావరణ పరిస్థితులు, ఎందుకంటే ఒకవైపు ఎవ్రీ ఇయర్ వర్షాలు వస్తుంటాయి, వర్షాల మూలంగా వరదలు కూడా వస్తుంటాయి, దాని మూలంగా పనులు కూడా నిలిపివేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. సో ఈ క్రమంలో ఈ 4.5 ఇయర్స్లో కంప్లీట్ అయ్యే అవకాశం ఉందంటారా పోలవరం? ఇప్పుడు దేశం స్వయంకృత అపరాధం అని చెప్పాల్సి
పట్టిసీమ పోలవరం గురించి పోలవరం అవునండి. గురించి వచ్చేసరికి ఆ, ఎందుకంటున్నాను అని అంటే పోలవరం నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేసిన కేంద్రం బిల్లులో కూడా పెట్టినారు. అవును విభజన బిల్లులో కూడా పోలవరం నేషనల్ ప్రాజెక్టుగా తీసుకుంటామని బిల్లులో కూడా అవును పెట్టారు. పెట్టారండి. కాబట్టి అది నేషనల్ ప్రాజెక్టుగా తీసుకున్నప్పుడు అది కేంద్ర ప్రభుత్వ సిపిడబ్ల్యూడి వింగ్ వల్లే ఆ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. అలా అప్పుడు ఏమన్నారు అని అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో మేము ఉన్నప్పుడు తీసుకుంటాం. ఏం చేస్తాము, మేము చేయిస్తాము, మాకు రీయింబర్స్మెంట్ ఇవ్వండి అని చెప్పి ఏదో అప్పుడు ఒక అంగీకారం చేసుకున్నారు. అందువల్ల ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ పనులు చేయాలా, మళ్ళీ అక్కడి నుంచి డబ్బులు తెచ్చుకోవాల్సింది. సో దానికి ఆనాడు కేంద్రం ఒప్పందం మేరకి అంగీకరిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు రాష్ట్ర పెట్టాలి, ప్రభుత్వం ఖర్చు పెట్టాలా. రీఇంబర్స్మెంట్ రాష్ట్ర మళ్ళీ ప్రభుత్వం అప్లై ఖర్చు చేసుకోవాలి. పెట్టడానికి ఇక్కడ వచ్చేసరికి ఈ సంక్షేమ పథకాల్లోనే డబ్బు అయిపోతుంది, దానికి ఖర్చు పెట్టడానికి రాలే. ఆ దినం అది శాపమై కూర్చునేది తెలుగుదేశం పార్టీకి. ఇప్పుడేమో వీళ్ళేమో ఖర్చు పెడితేనేమో వాళ్ళు రీయింబర్స్మెంట్ ఇస్తారు. ఆ రీయింబర్స్మెంట్ తెచ్చుకునే దానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎన్డీఏ కూటమి ఆధారంతోనే ఆ ప్రభుత్వం ఉంది కాబట్టి డబ్బులు కూడా తొందరగానే రిలీజ్ చేస్తారు. అయితే ఇక్కడ ఖర్చు పెట్టి చూపించాలి. అదే ఆ కారణం ఏమిటంటే వీళ్ళే అడిగి తెచ్చుకున్నారు. అప్పుడు మేము రాష్ట్రమే అమలు చేస్తే మాకు డబ్బులు ఇస్తానండి. రేపటి రోజున వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు 2029కి? అది చెప్పలేదు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందనంటే రాజధాని అమరావతి నిర్మాణం ఖచ్చితంగా పూర్తి చేసే ఆలోచనలు ఉన్నారు చంద్రబాబు. రేపటి రోజున ఏమాత్రం జగన్మోహన్ రెడ్డి వస్తే ఆయన మాట్లాడితే ఉత్తరాంధ్ర వేదికగా వైజాగ్ని ఆయన అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా ప్రకటించారు. అది ఇంకా కోర్టులో నానుతుంది అనుకోండి ఆ వ్యవహారం. అది మళ్ళీ మీమాంస ధోరణిలో పడిపోయే అవకాశం ఉంది కదా. ఇప్పుడు అదొక సమస్యలండి. ఎందుకనంటే రాయలసీమలో కూడా ఒక అర్జీ అయితే ఉంది. ఏమి రానంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు రాజధానిగా బిల్లు పాస్ అయింది. అవునండి, అవును. అప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా కర్నూలు రాజధానికే ఓటేసిన తర్వాత అక్కడ రాజధాని అభివృద్ధికి ఆ 3 సంవత్సరాల్లో కొన్ని కార్యక్రమాలు కూడా చేశారు. ఏ క్యాంప్ అయితేనేమి, బి క్యాంప్ అయితేనేమి, సి క్యాంప్ నిర్మాణం అయితేనేమి, తర్వాత సెక్రటరియట్ బిల్డింగ్ కట్టారు. అది ఇప్పుడు మెడికల్ కాలేజ్ అయ్యింది అనుకోండి. అప్పటి అసెంబ్లీ ఇప్పుడు లైబ్రరీ అయింది, మెడికల్ కాలేజ్ లైబ్రరీ. తర్వాత హాస్టల్ ఉండేది, ఆ ఎమ్మెల్యేస్ హాస్టల్ ఇప్పుడు మెడికల్ కాలేజ్ హాస్టల్గా ఉంది. ఇవన్నీ కొన్ని అయినాయి. అవి అటనే ఉండింటే కర్నూలు రాజధాని అభివృద్ధి చెందింది. అది ఏమైంది, ఆ దినం విశాలాంధ్ర తెలంగాణ హైదరాబాద్ సంస్థానం విమోచన చేస్తానే అది ఆంధ్రప్రదేశ్ ఏర్పడ భాషా ప్రయుక్త రాష్ట్రం అని ఒక డిమాండ్ వచ్చింది. అందులో భాగంగానే కర్నూలు నుంచి రాజధాని హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ అదే రాష్ట్రం విడిపోతున్నప్పుడు కర్నూలు రాయలసీమలో రాజధాని ఉంది కావాలని కోరుకుంటారు కదా. అవునండి, ఖచ్చితంగా. కానీ ఆ దినం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది, అమరావతిని డిక్లేర్ చేసుకున్నారు. అమరావతిని డిక్లేర్ చేసుకున్నప్పుడు కొంత రాయలసీమలో మాత్రం అన్యాయం అది అనేది ఉన్నది, చర్చ కొన్ని రోజులు ఉన్నది. ఇప్పుడు అది అమరావతిలో ఆయన కొంత మేరకు చేసినాక జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. లెజిస్లేటివ్ క్యాపిటల్ ఏమో అమరావతిలోనే పెట్టారు, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వైజాగ్ తీసుకుపోయారు. న్యాయ రాజధాని హైకోర్టు తీసుకొచ్చి పెట్టి న్యాయ రాజధానిలో అన్యాయం అది హైకోర్టుని ఎవరు న్యాయ రాజధాని అని ఎవరన్నా ఆయన ముద్దు పేరు పెట్టారు, ఏదో రాయలసీమ కొరగబెట్టినట్టు. కానీ సంతృప్తి అయితే లేదు రాయలసీమ ప్రజానికంలో. అదే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అలా రాయలసీమలో పెట్టింటే మళ్ళీ ఈయన వచ్చినా, చంద్రబాబు నాయుడు వచ్చినా దాన్ని మార్పు చేయాలంటే కొన్ని ఇబ్బందులు వచ్చింది. అది అట్నే ఉండిపోయిండు. కానీ ఆయన వైజాగ్ తీసుకుపోయినారు కాబట్టి ఈ రాయలసీమలు కూడా పెద్ద పట్టించుకోవడం లేదు. పట్టించుకోవడం ఆయన మరి రేపు పొద్దున అమరావతిని అభివృద్ధి చేసుకునేదానికి ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకోవచ్చు. అది సార్ మాట్లాడితే సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, ఇవి కావచ్చు, జగన్ మొత్తం అసలు ఆర్థిక వనరులు లేకుండా చేసేసారు. ఆయన ఒక్క పైసా కూడా ఖజానాలు లేదంటూ కూడా పదే ఇంకా ఆయన అలాగా ఆల్రెడీ అవుట్డేటెడ్ లీడర్ కింద అయిపోయారు. ప్రజెంట్ ఈ 5 years ఏమన్నా చివరి 1 year కూడా ఏమన్నా వెలుగులోకి వస్తే రావచ్చేమో, అది వేరే విషయం. కానీ ఇంకా జగన్ని తిడుతూ ఎంతకాలం ఇలాగా
కాలం నడుచుకుంటూ వస్తారు వీళ్ళు. ఇది కొంత మేరకు ఉంటుందిలేండి. మ్మ్. ఎందుకంటే 3 మాసాలే అయింది ప్రభుత్వము. గత ప్రభుత్వం చేసిన అప్పులు అనేది వైట్ పేపర్లు ప్రకటించడము, వాటిని గురించి జనరల్గా మ్మ్. వచ్చిన ప్రభుత్వం చేస్తారు. మ్మ్. ఇక్కడ కూడా ఒక వైట్ పేపర్ ప్రకటించినారు కదా, అవునండి, అవును. గత టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి. మ్మ్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అక్కడ కూడా అది ప్రకటించవచ్చు. ఎందుకంటే ఇన్ని అప్పులు చేసినారు, మాకు కంతులు కట్టినే సరిపోతుంది, ఈ ఫైనాన్సెస్ సరిపోవడం లేదా అనే దానికి వాడచ్చు. మ్మ్. అవి ఎన్ని రోజులు వాడతారు? 3 మాసాలు వాడచ్చు, 6 మాసాలు వాడచ్చు, 1 సంవత్సరం వాడచ్చు. ఆ తర్వాత నువ్వేం చేసినావు అనేది వస్తుంది. ఎందుకంటే బడ్జెట్ పెట్టాల్సింది వస్తుంది, అవునండి, అవును. రెవెన్యూలు చూసుకోవాల్సింది వస్తుంది. మ్మ్. చూసుకోవాల్సింది మేనిఫెస్టోలు రాసేటప్పుడు ఏమవుతుందంటే ఎవరు కూడా రెవెన్యూ చూసే వాళ్ళు లేరు. లేకుండా వాళ్ళు పార్టీ ఏ మేనిఫెస్టోలో పెట్టి ఏ కార్యక్రమాలు అమలు చేస్తే పార్టీకి బెనిఫిట్ అవుతుంది అని చూస్తున్నారు. మ్మ్. కానీ ఒక రకంగా చూస్తే మ్మ్. మేనిఫెస్టోలను చూసే ప్రజలు తీర్పు ఇవ్వడం లేదు ఇవ్వడం లేదు. అనిపిస్తుంది. ఓ మారు 1 కోటి వరాలని ఇచ్చారు మ్మ్. చంద్రబాబు నాయుడు గారు. అవును. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఓడిపోయింది. మళ్ళీ 2019 మొన్న లో వచ్చినప్పుడు ఓడిపోయింది. పసుపు కుంకుమ అని డైరెక్ట్ గా డబ్బులు వేశారు అదే చివర్లో లేండి. చివరిలో. ఆ. సరే ఎప్పుడన్నా కానీ క్యాష్ అయితే వచ్చింది అదే కదా. నమ్మలేదుగా. నమ్ముతారా నమ్మరా కాదు, క్యాష్ అయితే వాళ్ళకి క్యాష్ వచ్చింది అయితే కదా. 15,000 పడ్డాయి. నమ్మినారా లేదని. అవును. అప్పుడు ఆయన కోటి మ్మ్. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలని పెట్టి ఆయన బటన్లు బటన్. నొక్కుతానే ఉండే. అవును. బటన్లు నొక్కుతాండే, మరి డబ్బులు వచ్చినాయి పోయినాయి. మ్మ్. కానీ ఆయన తుదకు రిజల్ట్ వచ్చేసరికి 11 సీట్లకు పరిమితమైనారు. కేవలం సంక్షేమ పథకాలు ఒక్కదాని మీదనే చూసి తీర్పు ఇవ్వటం లేదు. మ్మ్. ప్రభుత్వ అభివృద్ధిని కూడా పాలన పరిగణలో. ప్రభుత్వ పాలన కూడా చూస్తున్నారు కాబట్టి ఇంకా బ్యాలెన్స్ చేసుకోవాల్సింది మ్మ్. ఉండగా ఇవి ఆ మేనిఫెస్టో రాసేటప్పుడు ఏం చేస్తారంటే ఆ పథకాల వైపే, సంక్షేమ పథకాల వైపే కొంచెం ఎక్కువ దృష్టి కేంద్రీకరించి రెవెన్యూ ఎంత వస్తుంది, మ్మ్. ఈ రెవెన్యూ మరి పెన్షన్ శాలరీస్కి ఇంత పోతుంది, అప్పులకి ఇంత పోతుంది, మ్మ్. ఎంత మిగిలింది అని ఎవరు చూడరు. అవి చూసే ఎక్స్పర్ట్స్ తక్కువ ఉంటారు. అదేలేండి. ఎవరో కొందరు ఉంటారు, మ్మ్. అవి వాళ్ళంత చూడరు. పార్టీలు కూడా అంత పట్టించుకో. మ్మ్. అప్పుడు ఎంతసేపు ఎన్నికల మీద జయం ఉంటుంది, ఏం హామీలు ఇవ్వాలనే దాని మీద జయంతోనే చెప్తా ఉంటారు. మ్మ్. అధికారంలోకి వచ్చినాక అధికారం యంత్రాంగం వచ్చి ఇంత రెవెన్యూ వస్తుంది, ఇది ఇంత సరిపోతుంది, ఇది ఇంత సరిపోతుంది అని వాళ్ళు చెప్పినాక ఇది ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుంది. అప్పట్లో యాక్చువల్గా మీరు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఇంకా అవ్వలేదు, ఇంకా మేనిఫెస్టో రూపొందించినప్పుడు మీరు కూడా ఉన్నారుగా. ముస్లింలకి 4% రిజర్వేషన్ అది కావచ్చు, అప్పుడు నేనే కదా ముస్లింస్ కు 4% ఫీజు రిజర్వేషన్ రీయింబర్స్మెంట్ అయితేనేమి, విషయాల్లో కావచ్చు, తర్వాత ఆరోగ్యశ్రీ. పెన్షన్ పెంచడం అయితేనేమి అవి రాసింది నేను. ఇలాంటి సీనియర్లు అనేవి ఈ రోజు పొరబడిపోవడం వలన వచ్చిన ఇబ్బందులు ఇవన్నీ మేనిఫెస్టోలో మేనిఫెస్టోలో ఉంటాయిలేండి. అవి సమస్యలు తప్పవు ఏ పార్టీ నేను. సార్, మరీ ముఖ్యంగా మిమ్మల్ని ఒక రాజకీయవేత్తగా నేను ఈ ప్రశ్న వేయట్లేదు, ఒక వైద్యుడిగా అడుగుతున్నాను. మీరు ఒక వైద్యుడిగా యాక్చువల్గా చంద్రబాబు గవర్నమెంట్ ఒక మెడికల్ కాలేజీలు కావచ్చు, ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు ప్రైవేటీకరణ చేసేస్తుందనే మాట జగన్ మీడియా నుంచి ఎక్కువగా వినిపిస్తోంది. ఒకవేళ అందులో అదే వాస్తవం అయితే గనక ఏంటి, ప్రజలకి మేలు జరిగే అవకాశం ఉందా, జేబులో డబ్బులు చిల్లుపడే అవకాశం ఉందా? జేబుకి ప్రైవేట్ మెడికల్ కాలేజీల వల్ల ప్రజలకి ఏం మేరేట్ జరుగుతుంది? అదే కదా. ఎటైనా చంద్రబాబు నిర్ణయాన్ని మీరు ఏ విధంగా హాస్పిటల్లో కూడా కొంత మేరకు పెట్టాలనుకోండి, పేదల కార్యక్రమం పెట్టి పేషెంట్ వచ్చి దాన్ని పెట్టాలా, పూర్తి పెట్టలేరు కదా. అందువల్ల ప్రభుత్వం వైద్య కళాశాలలు ప్రారంభించడమే మంచిది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవటమే మంచిది. కాలేజీలు కానీ మెడికల్ కాలేజ్ అంటే అనుబంధంగా హాస్పిటల్ కూడా వస్తుంది, వైద్య సేవలు కూడా అందుతాయి కదా. ఇప్పుడు మేము ఉన్నప్పుడు వైజాగ్ ఉండే గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, గుంటూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, కర్నూలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, రూయా హాస్పిటల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మెడికల్ హాస్పిటల్, ఇక్కడ ఉస్మానియా, గాంధీ, ఇవి ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలే గవర్నమెంట్ హాస్పిటల్సే ఉండే. అక్కడ నయం కాలేదంటే ఎక్కడ కూడా అయ్యేది కాదు. మళ్ళీ ఈ కార్పొరేట్ సెక్టర్ హాస్పిటల్స్ అన్ని హైదరాబాద్లో దండిగా వచ్చినాయి. అంతవరకు ఉస్మానియాకు పోయే వాళ్ళే కదా. ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు ఒక వార్డు ఉన్నది, ఎమ్మెల్యేలు కూడా ఉస్మానియాకే పోతారు. అప్పుడు ప్రభుత్వ కళాశాలలో కొన్ని వైద్యశాలలోనే
వైద్యం ఆడ నయం కాలేదంటే ఎక్కడ నయం అయ్యేది కాదు. అంత స్టాండర్డ్గా ఉండేది. మేము చదివినప్పుడు. అవునండి. ఇప్పుడు అంటే ఈ ప్రైవేట్ కాలేజీలు రావటము, ఈ కార్పొరేట్ ఆసుపత్రులు రావడము, ఇదంతా వేరైపోయింది. చంద్రబాబు అధికారంలో వచ్చిన తర్వాత రాష్ట్రంలో కొంచెం విధ్వంసకర ఘటనలు జరిగాయి. అంటే కొట్టుకోవడాలు, నరుక్కోవడాలు, ఇవన్నీ కూడా. ఇవి పార్టీల పరంగా చూస్తారా మీరు, లేదు వ్యక్తిగత హత్యలుగానే భావిస్తారా? అవి పార్టీలు చేయమని ఎవరు చెప్పరు కదా. జరిగింది మాచల్లో అక్కడ ఆ ప్రాంతంలో. అవునండి. ఆ తిరుపతి పెద్దిరెడ్డి గారి విషయంలో కావచ్చు, 2 చోట్ల జరిగినాయి. అవి కొంచెం అక్కడ స్థానికంగా వచ్చిన సమస్యలు, కార్యకర్తల మధ్యన వచ్చిన గలాట్లు. పార్టీగా రాష్ట్రం అంతా జరగలేదు కదా. రాష్ట్రం అంతా తెలుగుదేశము, వైఎస్ఆర్సీపీకి ఫైట్ నడవలేదు కదా. ఏదో 2-3 చోట్ల జరిగినాయి. అవి చెదురుముదురు ఘటనలు కానీ చూడాలి, కానీ అది పార్టీలు కంటగట్టలేము. చంద్రబాబు తీసుకున్నటువంటి ఏ నిర్ణయమైనా, అది మంచి నిర్ణయమైనా చెడు నిర్ణయమైనా, బీజేపీ విషయం పక్కన పెట్టేసేయండి, అది అసలు సోదులోనే లేనటువంటి విషయం. ఇక జనసేన అధ్యక్షులుగా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా రేపు జవాబుదారీతనంగా ఉండాలి. రేపటి ఎలక్షన్స్కి ఈయన తీసుకున్నటువంటి ఏ నిర్ణయమైనా సరే. సో ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది? ఆయన అసెంబ్లీలో పొగడటమే సరిపోతుంది చంద్రబాబుని, పవన్ కళ్యాణ్. మీ మార్గదర్శకంలో మేము నడుస్తామని చెప్తున్నారు. ఇక్కడ ఏమైందనంటే వాలంటీర్ వ్యవస్థ 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. అసలు వాలంటీర్లే ఇప్పుడు ఆందోళనలో పడినటువంటి పరిస్థితి. వాళ్ళకి శాలరీస్ కూడా ఇప్పుడు ఇవ్వలేదు. పెన్షన్స్ పంపిణీ వ్యవస్థలో కూడా వాళ్ళని ఇప్పటి వరకు భాగస్వామ్యాలని చేయలేదు. సో సరే, ఇవి హామీల కథ తర్వాత విషయం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఏమిటంటే ఇటు ఆయన తెలుగుదేశం పార్టీలో భాగస్వామ్యం అయింది జనసేన. అయినప్పుడు 20 సీట్లు గెలిచినారు. ఇటు తెలుగుదేశం పార్టీ కూడా అతని పట్ల కొంచెం అభిమానంగానే చూస్తున్నారు. ఎందుకంటే 30 సీట్లు ఇచ్చినా తీసుకొని ఆయనకు ఉన్న ఫైనాన్షియల్ రెస్ట్రిక్షన్స్ అయితేనేమి, అభ్యర్థులు అయితేనేమి దృష్టిలో పెట్టుకొని ఆయన 30 ఇచ్చినా అడ్జస్ట్ చేసుకొని పోయినారు. పోవడము ఇక్కడ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైనాడు. అంటే కాపు ఓటంతో కలిసిపోయేసరికి కూటమి వచ్చింది. ఇటేమో ఈడ ప్రభుత్వం ఏర్పాటు అయ్యేదానికి ఒక కారణభూతుడైన. ఈ తర్వాత ఆయన బీజేపీతో మంత్రాంగం చేసి బీజేపీని కూడా కలుపుకొని ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసినారు. అంటే తుదకేమైంది, ఎన్నికలు అయిపోయేసరికి ఈ కూటమి ఎంపీలే మోడీకి కూడా అవసరం పడినాడు. అంటే అటు వాళ్లకు దగ్గరైనాడు బీజేపీకి. ఏది ఢిల్లీలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ కానీ వాళ్ళు కూడా ఆయన అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక అభిమానం ఉంది. ఆయన పట్ల గౌరవంగానే చూస్తున్నారు. ఇప్పటి వరకు అయితే గౌరవంగానే చూస్తున్నారు. సరే, ఈ ప్రభుత్వ హామీలకు ఆయన జవాబుదారి కదా అని మీరు అన్నారు. తప్పకుండా క్యాబినెట్లో ఉన్నాక అందరం జవాబుదారే ఉంటారు. క్యాబినెట్లో ఉన్నాక మంత్రులందరూ జవాబుదారే ఉండాల్సిందే. కొన్ని వస్తాయి మరి సమస్యలు. రేపటి రోజున ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవి అడ్జస్ట్ కావాలా, ఈ పథకాలు అమలు చేయాలా, చేయనప్పుడు కొంచెం చెడ్డ పేరు వస్తుంది. వచ్చినప్పుడు ఆయనకు కూడా రావచ్చు. దానికి రాజకీయాల్లో రెడ్డిల పాత్ర చాలా ప్రముఖమైనదండి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి కావచ్చు, ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి కావచ్చు, నిన్నగాక మొన్న దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు. మీరు ఒక రెడ్డిగా జగన్మోహన్ రెడ్డిని ఒక సక్సెస్ఫుల్ నేతగా చూస్తారా మీరు? అది ఆయనకు రెడ్డికి సంబంధం లేదు కానీ మామూలుగా చెప్తున్నాను. ఆయన క్రిస్టియన్ మతం తీసుకున్నాడు కదా. క్రిస్టియానిటీలో రెడ్డి అనేది లేదంటారా? లేదు కదా. రెడ్డి అనేది అది కులం కాదు. మాకు రాసేది కాపు అనే రాస్తారు. మాకు సర్టిఫికేట్ అవునండి, ఎస్ఎస్సి కానీ 10th క్లాస్లో కాపనే ఉంటుంది. నేషనాలిటీ వచ్చి ఇండియన్ ఉంటుంది. రిలీజియన్ వచ్చి హిందూ ఉంటుంది. క్యాస్ట్ వచ్చి కాపనే ఉంటుంది. రెడ్డి అనేది లేదు. రెడ్డి అనేది టైటిల్. అది ఎవరికి కుటుంబాల్లో ఉంటుంది అంటే గతంలో రెడ్డి పని కర్ణం పని అని ఉండేది. ఏది రామారావు వచ్చినప్పుడు రద్దు చేసినారు. అంతకుముందు రెడ్డి కర్ణం అనేవాడు ఉన్నాడు. రెడ్డి కర్ణం అనేవాడు రెవెన్యూ రికార్డులు చూస్తాడు. రెడ్డి
పన్ను వసూలు చేస్తాడు. ఉమ్. పన్ను వసూలు చేసి జమాబందీలో ప్రభుత్వానికి పే పే చేస్తారు. చేస్తారు. దానికి రెడ్డి కర్ణం వ్యవస్థ ఉండేది. ఉండేది. రామారావు వచ్చినప్పుడు ఆ రెడ్డి కర్ణం వ్యవస్థను రద్దు రద్దు చేశారు. చేశారు. ఆ రెడ్డి అని ఎవరైతే ఉంటారో వారి ఇళ్ళల్లో మాత్రమే రెడ్డి అని పేరు ఉంటుంది. ఓకే. మిగతా వాళ్ళ ఇళ్ళల్లో ఉండదు. ఉండదు. మిగతా వాళ్ళు మామూలు పేర్లే ఉంటాయి. మరి ఎందుకు మరి ఆ చివరిన రెడ్డి అని? అదే ఆ రెడ్డి పని చేసినారు కదా, ఆ, రెడ్డి పని చేసిన వారి కుటుంబంలోనే రెడ్డి అని పేరు ఉంటుంది. ఓకే. ఓకే. రెడ్డి పని చేసినారు కాబట్టి టైటిల్. ఓకే. ఓకే. ఈ కుల ప్రస్తావన పక్కన పెడితే సక్సెస్ఫుల్ నేతగా జగన్ మీరు చూస్తారా? కేవలం 11 స్థానాలకే పడిపోయాడని మీరు ఏమన్నా తప్పుగా అంటే చూస్తారు? నేను అది ఆ రోజుకు ఆయనకు అధికారం ఇచ్చినారు. ఆ అధికారాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత అయింది. నిలుపుకోలేకపోయినారు అంటే నిన్న ఇచ్చిన తీర్పును ఒక రకంగా పరిశీలించితే అది చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా వచ్చిన తీర్పు కాదు. ఇతని మీద వ్యతిరేకతతో కసిగా ఇతనికి వ్యతిరేకంగా ఓట్లేసినారు. వ్యతిరేకంగా ఓట్లేసేసరికి ఎవరు వస్తారు? కూటమే వచ్చింది అధికారంలోకి. అందుకని అంత వ్యతిరేకత ఎందుకు సంపాదించుకున్నాడు అనేది ఆయన ప్రశ్నించుకోవాల్సింది. మేము చెప్పేది కాదు, ఆయన ప్రశ్నించుకొని ఆయన విధానాలను మార్చుకోవాల్సింది. మరోవైపు సార్ ఇది సెంట్రల్లో మోదీ గ్రాఫ్ కూడా క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మొన్న మిత్రపక్షాల మద్దతుతోనే గవర్నమెంట్ ఏర్పాటు చేశారు. రేపటి రోజున రాహుల్ గ్రాఫ్ పెరిగే అవకాశం ఉందా 2029కి? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆయన 10 సంవత్సరాల పైన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఇప్పుడు కూడా మళ్ళా 5 సంవత్సరాలకు అధికారం ఇచ్చినారు. సరే, అది వాళ్ళ పార్టీ వ్యవహారం. ఇన్ని రోజులన్నీ తెలికి ఇప్పుడు రాజకీయ వ్యవస్థలో ఏమవుతుందంటే మనిషి కొంచెం విమర్శించి చూస్తారు కదా, అదేలేండి, తర్కించి చూస్తారు. ఒక పక్క ఏమో కాంగ్రెస్ స్లోగా పుంజుకుంటాండి. అది ఇప్పుడు రాష్ట్రాలు కర్ణాటకలో ఉంది, ఆంధ్రాలో ఉంది, రేపు హర్యానాలో, మహారాష్ట్రలో ఎలక్షన్. అవును సార్. ఒకవేళ హర్యానాలో మహారాష్ట్రలో కూడా పుంజుకునేది అనుకోండి, పార్టీ ఏర్పాటు చేసింది అనుకోండి ప్రభుత్వం చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ దేశం మొత్తం మీద పెరుగుతుంది కదా, బీజేపీకి తగ్గుతుంది. అది భవిష్యత్తులో ఉండంగా ఏ టర్న్ తీసుకుంటుంది అనేది కొంత టైం బట్టి చెప్పచ్చు. మరోవైపు ఢిల్లీ వేదికగా కేజ్రీవాల్ తీసుకున్నటువంటి నిర్ణయం అతిశి ఆవిడ న్యూ ముఖ్యమంత్రిగా ఇవాళ ప్రకటించారు కేజ్రీవాల్ కూడా. ఆయన రాజీనామాని మీరు ఏ విధంగా చూస్తారు? రాజకీయ ఎత్తుగడగా భావించాలా? నేను సచ్చీలుడిగా మళ్ళీ నేను నిరూపించుకున్నాకే నేను ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని ఆమోదిస్తానని తానే స్వయంగా ప్రకటించుకున్నారు. ఆయన ఏ విధంగా చూస్తారు ఆయన అంటే ఒరిజినల్గా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని ఆర్టీఐ. అది ఎందుకు అని అంటే, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే ప్రజలు ఇన్ఫర్మేషన్ తెలుసుకునేదానికి బిల్లు ఉపయోగపడుతుంది. కరప్షన్ అనేది తగ్గిపోయేదానికి అవకాశం ఉంది. దాన్ని ప్రాపగేట్ చేసేదానికి ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ పెట్టి బాగా ప్రయత్నం చేశారు. ఆయన ఢిల్లీలో కూడా అప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టివిటీస్ట్గానే గుర్తించారు. అవినీతికి వ్యతిరేకంగానే మాట్లాడుతూ వచ్చినారు. ఆడ ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా ఆయన అవినీతి వ్యతిరేక అన్నా హజారే ఉద్యమం చేయడము, మళ్ళా ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేసినాక ఈ లిక్కర్ స్కామ్లో మచ్చ అంటింది. లేదనే దానికి లేదు, మచ్చ అంటింది. అన్నా హజారే కూడా నేను మద్దతు ఇచ్చి తప్పు చేశానేమో అని ఒక స్టేట్మెంట్ ఎందుకంటే అవినీతి మచ్చ రావడంతో. అది మరి ఎంత మేరకు రేపు పనిచేస్తుంది ఏమిటి అనేది చూడాల్సింది. ఇది ఎందుకంటే అరెస్ట్ అయినాడు, బెయిల్ మీద వచ్చినాక పార్టీలో వారి భార్యను పెట్టిండు. అది ఎంత రిఫార్మిస్ట్ గా కనపడదు కదా, వాళ్ళ కుటుంబంలో అనుకున్నారులేండి, తన భార్యను మళ్ళీ ప్రవేశపెట్టే ఆలోచన. కానీ మరి రేపు పొద్దున ఢిల్లీ ఎలక్షనే కాదు, హర్యానా మహారాష్ట్ర ఎలక్షన్ అని బట్టి నాకు హర్యానా మహారాష్ట్ర ఎలక్షన్స్ ఢిల్లీ అంటే ఎవరు కూడా ఢిల్లీ దాని వల్ల పెద్ద
ఈయన వెంటనే రిజైన్ చేసి మాకు వెంటనే ఎలక్షన్స్ పెట్టేసేయండి అని అడుగుతున్నాడు ఆయన. అంటే మహారాష్ట్రతో పాటు అక్కడ ఎలక్షన్స్ ఎలక్షన్ పెట్టేసేయండి. యాక్చువల్ నెక్స్ట్ ఇయర్ ఉంది. ఎందుకంటే అది తర్వాత ఒక 2 మాసాలకు ఉంది. లేకుండా మహారాష్ట్రతో పాటు ఎన్నికలు రావాలనే జరిపింది. స్ట్రాటజీలో భాగంగానే ఆయన రాజీనామా చేయడము పెట్టడము జరిగింది. యా. ముందు తర్వాత ఎన్నుకోవాలనుకున్నారు, మళ్ళీ అది కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయని ఉదయమే ఆమెను ఎన్నుకొని తర్వాత ఈయన రాజీనామా ఇచ్చినారు. మరి అది ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవాల్సింది ఉంటుంది. ముందుకు జరుపుతారా లేక యథావిధిగా వాళ్ళు అనుకున్నట్టు జరుపుతారా అనేది. సార్ చివరిగా కేంద్రం ఏదైతే ఇక్కడ ఎన్డీఏ సర్కార్ ఉందో కేంద్రం మద్దతు పూర్తిగా ఉండి నిధులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారా ఏపీకి? చెప్పాను ఈ 5 ఏళ్ళు ఏపీకి ఏదో వాళ్ళ చేతనైన సహకారం అందిస్తారు కానీ అందరూ అనుకున్న మేరకు అవి రావు అని ఉంటాయి. కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ప్రకారమే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో మాత్రం ఏదైనా కానీ వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు, తప్పకుండా ఇస్తారు. ఎందుకంటే ఆ గౌరవం ఉంది, ఆ సముచిత స్థానం ఇస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ మెజారిటీ వాళ్ళ ప్రభుత్వం నిలబడింది ఎన్డీఏ కూటమి మీదనే కదా. అవునండి. అందువల్ల కొంచెం ఉంటుంది, సహకారం అనేది ఉంటుంది. ఎనివే థ్యాంక్ యూ సో మచ్ మైసూరారెడ్డి గారు. నేను అడగగానే నా కోసం ఇంత సమయం కేటాయించి నాకు విలువైన ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.